తీసుకెళ్ళండి. కావాల్సింది నల్ల వ్యాను కాదు, తెల్ల వ్యాన్. డాక్టర్ ఉన్నట్టు మా అన్నయ్య స్వస్థ పడిపోయాడు. ఎంత ఖర్చునా పర్వాలేదు, మా అన్నయ్య బతికించండి. ఓకే ఓకే, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఎంత ఖర్చునా సరే. తీసుకొచ్చే దారిలోనే ప్రాణం పోయినట్టుంది. ఇతనికి ప్రాణం పోయిన విషయం మనకి మాత్రమే తెలుసు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అంటున్నాడు కాబట్టి మందే పోయింది. ఇతనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేద్దాం. డాక్టర్ మా అన్నయ్యకి ఏం పర్వాలేదు, కరెక్ట్ టైం తీసుకొచ్చారు. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన ప్రాణాలకు ఇమీడియట్ గా 50,000 అడ్వాన్స్ గా పే చేయండి. సరిపోతుందా సార్? ప్రస్తుతానికి సరిపోతుంది, వెళ్ళండి. చూడండి, పేషెంట్ పేరు మీద బిల్ ఇవ్వండి. డాక్టర్ ఏం పర్వాలేదు. ఇంతకు ముందు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది, ఇప్పుడు ఊపిరి బాగానే తీసుకుంటున్నారు. ఒక్క నిమిషం. డాక్టర్, బాడీ డీకంపోజ్ అవుతుంది. బ్యాడ్ స్మెల్ రాకముందే ఏదైనా చేయండి. చీఫ్ డాక్టర్ ని పిలిచి సీరియస్నెస్ క్రియేట్ చేద్దాం. ఓకే కమ్ ఆన్ హరి అప్. డాక్టర్ చూడండి సార్. ఏంటయ్యా శవాన్ని పట్టుకుని ఇంత హడావుడి చేస్తున్నారు? ఇప్పుడు డాక్టర్ బయటకు వచ్చి దీనంగా మొహం పెట్టి కళ్ళజోడు తీస్తూ, సారీ మేము చాలా ట్రై చేశాం కానీ మీ అన్నయ్య చనిపోయాడు అని అంటాడు. చూడు, సారీ మేము చాలా ట్రై చేశాం కానీ మీ అన్నయ్య చనిపోయాడు. తీసుకొచ్చింది పేషెంట్ ను కాదు, శవాన్ని. గవర్నమెంట్ ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ఒక శవానికి మీరు ఎన్ని గంటలు ట్రీట్మెంట్ ఇచ్చారు?